అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య నేను ఒక 2-3 వీడియోలు చూశాను. దాంట్లో హనుమాన్ చాలీసా గురించి చెప్పారు. హనుమాన్ సంకల్పం అంటూ చెప్పారు. ఏంటి అందరూ హనుమాన్ సంకల్పం అంటున్నారో అసలు ఏంటో చూద్దాము అని చెప్పి చూసా. ఇంతకీ నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా అది ప్రయోగించి చూసా. హనుమాన్ సంకల్పము అంటే హనుమాన్ చాలీసా ఇన్ని రోజులు, రోజుకి 11 సార్లు చొప్పునో, 21 సార్లు చొప్పునో ఇలా చదువుకోవాలి. నాకు ఫలానా బాధలున్నాయి. ఈ బాధల నుంచి నేను విముక్తి అవ్వాలి అంటే ఈ రోజు నుంచి నేను హనుమాన్ చాలీసా చదువుతాను అని సంకల్పం చెప్పుకొని నిష్టగా హనుమాన్ చాలీసా కూర్చుని చదవడం. మీరు ఆలోచించండి. మనం 11 రోజులు పెట్టుకుంటాం. రోజుకి 11 సార్లు చొప్పున. 21 రోజులు పెట్టుకుంటాం. కానీ మన సంకల్పం పూర్తి కాదు. అది ఆంజనేయ స్వామి యొక్క పరీక్ష. ఆయన పరీక్ష పెట్టాడు. మన సంకల్పం పూర్తి అవ్వట్లేదు అంటే ఏంటి అర్థం? ఆయన మన వైపు మనల్ని చూస్తున్నాడనే కదా అర్థం. అంతే కదా. ఫలానా వాడు కాపీ కొడుతున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? మనం వాడిని చూస్తుంటేనే కదా తెలుస్తుంది. అలాగనే మనకి సంకల్పం పూర్తి అవ్వట్లేదు అంటే స్వామి మన మీద దృష్టి పెట్టారు అని అర్థం. ఆ ఒక్క మాటని మనం దృష్టిలో పెట్టుకుని మన మీద దృష్టి పెట్టారు కాబట్టి నేను చదువుతున్న ప్రతిదీ, నా మనసులో ఉన్న ప్రతి బాధ ఆయనకి తెలుసు కాబట్టి నేను ఎలాగన్నా సరే ఈ సంకల్పాన్ని పూర్తి చేయాలి అని ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం, అలాగే రామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటం ఎదురుగుండగా 2 నేతి దీపాలు చక్కగా వెలిగించుకుని అలా కూర్చుని దీక్షగా ఎలాగన్నా సరే నేను ఈ సంకల్పాన్ని పూర్తి చేస్తాను అని అనుకుని మీరు పూర్తి చేయండి. కానీ అడుగడుగునా మనకి ఆంజనేయ స్వామి పరీక్ష చేస్తూనే ఉంటారు. అప్పుడే ఎవరో పిలుస్తారు. ఇప్పుడే ఎందుకులే రేపటి నుంచి పూర్తి చేయొచ్చు అని చెప్పి ఎవరో మనకి ఇంట్లోనే సలహా ఇస్తారు. లేకపోతే మేము ఊరెళ్ళిపోతున్నాం అని ఎవరో సలహా ఇస్తారు. లేకపోతే ఇప్పుడు మంచిది కాదు, ఈ రోజు నువ్వు చెయ్యొద్దని ఇంకొకళ్ళు ఎవరో సలహా ఇస్తారు. ఎందుకు రాబోయేది ఏకాదశి కదా, ఏకాదశి నాడు చేస్తే ఇంకా మంచి ఫలితంట అంటారు. అంటే ఇవన్నీ ఏంటి? అబ్స్టకిల్స్ అనమాట. మనం ఈ హనుమాన్ చాలీసా చదవకుండా ఆపే నిరోధించే శక్తి. అదంతా కూడా ఆంజనేయ స్వామి మనకి ఎంత శ్రద్ధ ఉంది, మనకి ఎంత భక్తి ఉంది పరీక్షించడానికి వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నటువంటి మాటలు. అవి అలా గుర్తుపెట్టుకుని ఎవ్వరు ఏదన్నా మనకి ఎప్పుడైతే దైవ సంకల్పం, దైవనామం చేయాలని చెప్పి సంకల్పం వస్తుందో అదే మంచి రోజు గుర్తుపెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పి మీరు ఎప్పుడు అనుకుంటారో ఆ రోజే మంచి రోజు. ఇంక మీరు క్యాలెండర్లు చూడాలు, తిదివార నక్షత్రాలు, మీనమేషాలు లెక్క పెట్టడాలు పక్కన పడేయండి. మనకి ఎప్పుడైతే మనసులో మంచి పని చెయ్యాలని చెప్పి అనిపించిందో అదే మంచి సంకల్పం, ఆ రోజే మంచి రోజు. ఆ క్షణం దాటిపోతే మీరు చెయ్యాలన్నా చేయలేరు. కాబట్టి నేను చూశాను అలాగే అసలు చేద్దాము అని. ఇదివరకు ఎప్పుడు అలా అనుకోలేదు. ఇప్పుడు ఇలా అనుకుని చేద్దాము అని చెప్పి అనుకుని కూర్చుంటే సాగదే ముందుకి బండి. ఎప్పుడు ఏదో ఒక మా అమ్మాయి పిలవడం, లేకపోతే ఈ లోపల ఇంట్లో ఏమో ఎవరికి బాగుండకపోవడం, వాళ్ళకేమో గబగబా నేనేమో వంటలు అవి చేసి పెట్టడం, ఇలాంటివన్నీ వచ్చేవి. అని నాకు అర్థమైపోయింది. హనుమాన్ పరీక్షిస్తున్నాడనమాట. మనం ఈ పరీక్షకి తట్టుకుని నిలబడాలి అని. అంతే. తెల్లవారుజామున 3 గంటలకు లేచిపోతే అప్పుడు 3-5 అందరూ నిద్రలో ఉంటారు కదా. ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు? పైగా బ్రాహ్మీ ముహూర్త సమయం కూడాను. అలాగా సంకల్పాన్ని పూర్తి చేశాను. అంచేత మనం అంటే అందరికీ బ్రాహ్మీ ముహూర్తం కుదరకపోవచ్చు. సాయంకాలం కుదరచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు పొద్దున్నే, వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం కుదరదు. అలాంటప్పుడు సాయంకాలం ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆఖరికి మొబైల్ కూడా ఆపేయాలి. లేకపోతే ఎవరో అప్పుడే ఫోన్ చేస్తారు. అప్పుడే మా స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది, లేకపోతే ఇంకొకళ్ళు ఫోన్ చేస్తారు, లేకపోతే మా స్టూడెంట్స్ ఫోన్ చేస్తారు. అందుకని ఆ సమయంలో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లో కూడా నన్ను ఎవరు ఫలానా టైం వరకు నన్ను ఎవరు కదపద్దు, నేను బయటకు వచ్చేదాకా స్ట్రిక్ట్గా. కొంపలు అంటుకుపోయినా సరే మనం అలాగే కూర్చోవాలి. ఎందుకంటే అలా కూర్చునేలా చేసేది ఆంజనేయ స్వామి. మనల్ని లేపడానికి ప్రయత్నం చేసేది ఆంజనేయ స్వామి. మనం ఎప్పుడైతే మిగతావన్నీ పట్టించుకోకుండా కేవలం ఆంజనేయ స్వామి యొక్క సంకల్పం తీసుకుని హనుమాన్ దీక్ష తీసుకుని ఆ హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెడతామో అప్పుడు మొండిగా అలా కూర్చుండిపోయి పట్టుదలగా, భక్తిగా, ప్రేమగా కూర్చుండిపోతామో మనకి వెనకాల వస్తున్నటువంటి అబ్స్టకిల్స్ ఆంజనేయ స్వామి ఆయన సృష్టించినవి ఆయన తీసేస్తాడు. ఇది హనుమాన్ సంకల్పంలో నేను
చూసిన, నేను అనుభవించిన అనుభవం అన్నమాట. ఈ సంకల్పం పూర్తయిపోయి మీరు ఎన్నిసార్లు చెయ్యాలి అనుకుంటున్నారో అన్నిసార్లు పూర్తి చేసిన మరుక్షణమే తీరిపోతుంది. అది మీరు ఖచ్చితంగా ప్రతిరోజు 11 సార్లు చొప్పున 11 రోజులు చేసి తీరవలసిందే. హనుమాన్ చాలీసా చదివినప్పుడు మాత్రం చిన్న మార్పు చేసుకుని చదవాలి. పూర్తి ఫలితం వస్తుంది. ఎలా అంటే ఆఖరి లైన్ చూడండి, తులసీదాస సదాహరిచేర కీజైనాథ హృదయమహుడేరా అని ఉంటుంది కదా. అక్కడ తులసీదాస అన్న పేరు తీసేసి మీ పేరు పెట్టుకోండి. లేదా రాధిక దాసి, మీ పేరు సుబ్బారావు అనుకోండి, సుబ్బారావు దాస, అట్లా అన్నమాట. వెంటనే ఫలితం వస్తుంది. ముక్క పెడతారో ఏం పెడతారో మీ ఇష్టం. కానీ హనుమాన్ సంకల్పం పూర్తి అయిపోయాక 11వ రోజు పారాయణ అయిపోయాక మాత్రం అప్పాలు నివేదన చేయండి. ఆంజనేయ స్వామికి అప్పాలు తమలపాకుతో పూజ చేయండి. అవే చాలా ఇష్టం. అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి. 5 అరటిపళ్ళు అంతే. ఇంకా అంతకు మించి ఆయన ఏం కోరుకోరు. 11 సార్లు చొప్పున 11 రోజులు చేసి చూడండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఇంతకుముందు మీకు హరిమర్కట మర్కటాయ నమః అన్న మంత్రం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాను. ఆ మంత్రం చేసిన మహిమ కూడా మీకు చెప్పాను. ఒక మనిషి ప్రాణాలనే కాపాడింది. అట్లాగనే ఈ హనుమాన్ సంకల్పం కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. మీకు ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి, అలాగే చదువు కావాలంటే చదువు, మీకు శారీరక మానసిక అనారోగ్యాలు ఏవైనా ఉంటే అవన్నీ పోవడానికి మీకు ఒక సపోర్ట్గా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మీ పక్కన నిలబడతాడు. మిమ్మల్ని ముందు నుంచి నడిపిస్తాడు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.